BS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఉద్యోగాల కల్పనపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం. సీఎం చంద్రబాబు నాయుడు. బాపట్ల జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్. రైతుకు బేడీలు వేసిన ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి. కేటీఆర్. గొడవలు పక్కన పెట్టి షూటింగ్ కు వెళ్లిపోయిన మంచు మనోజ్. T20 ఫార్మాట్ లో ఛాంపియన్స్ ట్రోఫీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఉద్యోగాల కల్పనపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం. సీఎం చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఆర్సీ మిత్తలు వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతామంటే వాళ్ళకి ఐరన్ ఓర్ NMDC నుంచి రావాల్సి వస్తే వాళ్ళు మేము పెల్లెట్స్ తీస్తాం ఇక్కడ ఇస్తాం, వాళ్ళు ఏమి కన్సెషన్ అడగడం లేదు. ఓపెన్ మార్కెట్ అని ఇస్తారు. ఓపెన్ మార్కెట్ ప్రకారం ఎవ్రీ టైమ్ దే విల్ డిసైడ్ ది ప్రైస్ బట్టి అందరికి సప్లై చేస్తారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, మాకు పైప్ లైన్ ఉంది, అక్కడ ఇమ్మనండి, మాకు రా మెటీరియల్ ఇస్తే మేము స్లర్రీ తెచ్చుకుంటాం, మాకు కాస్ట్ తగ్గుతుంది, రెండోది మాకు కంఫర్ట్ వస్తుంది, నేరుగా ప్లాంట్కి వస్తుంది అనేది వాళ్ళ ఐడియా. దానికోసం నేను అందరికీ ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? కుమారస్వామికి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేశాను. అదే మరి NMDC చైర్మన్కి ఫోన్ చేశాను. అంటే మేము ఏ విధంగా పర్సనల్గా ఫాలో అప్ చేస్తున్నామంటే, వాళ్ళకు ఒక నమ్మకం, నీకు ఒక ఫోన్ కాల్, యూ టెలిఫోన్ టు మీ అని మేము చేస్తున్నాం. మీలో ఆ సీరియస్నెస్ రాకపోతే, మేము చెప్పిన తర్వాత మీరు ఒక చెవిలో ఈ నేసింగ్ ఒక చెవిలో వదిలిపెడితే, ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు గేర్ అప్. వన్స్ ఇదైతే, ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నం మొన్న TCS 10,000 జాబ్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. 10,000 కూడా ఎక్సీడ్ అవుతాయి. అది వచ్చినప్పుడు మీరు ప్రోయాక్టివ్గా వాళ్ళని ఎన్కాష్ చేసుకుంటే అక్కడ బెనిఫిట్ వస్తుంది మీకు. అదే సమయంలో ఇక్కడ IBM లేకపోతే TCS, IIT మెడ్రాస్ ముగ్గురు కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం డీప్ టెక్నాలజీ పోవాలని దే ఆర్ కమింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్. దేర్ CRDA, all of you has to be proactive. నేను ఒకరిని కాదు, ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ రీఓరియంటేషన్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది నాకేం సంబంధం, ఎవరు వస్తే నాకేంటి, నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని, నేను మంత్రిని, అందరూ నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉండాలి దగ్గరికి వెళ్తారు. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్లో ఎప్పుడు కూడా, ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు. ఏంటి నెపం ఏంటి? పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప, కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ. మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నారు, మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో. లేకపోతే 6 నెలలు బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఇవ్వం, తర్వాత చూద్దాంలే. బాపట్ల జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్ నిర్వహించారు. పరిపాలన జరుగుతూ ఉంది. పాపం వారు ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్లో అసలు ఈ రాష్ట్రం ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోతుంది, అన్ని తప్పులు సరిచేసాము, వ్యవస్థలను మొత్తం మేనేజ్ చేసామని చెప్పుకొచ్చారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా DSC మేము దరిదాపు 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే
ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు. చేసి ఒక టెట్ పెడతా అన్నారు, టెట్ ఎగ్జామ్. టెట్ ఎట్ అయిపోయిందో తెలియదు. దాన్ని మళ్ళీ రిజర్వేషన్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఒక్క ఉద్యోగం అన్నా మీరు, ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? చెప్పలేరు. ఎందుకంటే మీరు ఇవ్వలేదు, చేయలేదు కాబట్టి. అలాగే దీపం 2 గ్రాండ్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు పథకాలు అమలు చేయటం అంటే ఏదో సహాయం చేయటమో, డబ్బులు ఇవ్వటమో, రాయితీలు ఇవ్వటమో, అది పరిపాటి. మీ ప్రభుత్వం ఏంటో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది. ఇదా దీపం 2 పథకం సక్సెస్? మీరు ఇస్తున్నది సంవత్సరానికి 1 సిలిండర్, అది కూడా ఎంతమందికి అందుతుందో తెలీదు. మేము 2.72 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం. ఎప్పుడన్నా మీ చరిత్రలో ప్రజలకు, లబ్ధిదారులకు డైరెక్ట్గా మీరు సహాయం చేసిన దాఖలాలు చెప్పగలుగుతారా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1.54 కోట్ల మందికి దరిదాపు 4,115 కోట్ల రూపాయలు దీనికి అవసరమైతే 895 కోట్ల రూపాయలు వెచ్చించారంటే దీన్ని ఒక సిలిండర్ ఇచ్చి దీన్ని పథకం అంటారా? ఇది సక్సెస్సా? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయటానికి ఈ యొక్క పగల్పాలు పలుకుతారని అడుగుతా ఉన్నా. చివరికి అన్నా క్యాంటీన్లు చెప్తారు, సందాలు వసూలు చేసి భోజనాలు పెడతారు. అది కూడా భోజనం ఒకసారి వెళ్ళిన వాళ్ళు రెండోసారి తింటాకి వెళ్ళరు. ఇది పరిస్థితి. దీనికి మేమేదో భోజనాలు పెడతా ఉన్నారని ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో మీ పరిపాలన ఉంటే చివరికి పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మహిళలకు ఇచ్చే పెన్షన్ని దాదాపు 66,34,000 పెన్షన్లు మేము అప్పుడు ఇస్తా ఉంటే దాన్ని 63 లక్షలు కుదించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో మీ స్వయాన మీ మంత్రి చెబుతున్నాడు 10 లక్షలు పెన్షన్లు తీసేయాలని. అంటే పేద ప్రజలు వీటి మీద ఆధారపడి బ్రతికే ప్రజల యొక్క పట్టుకొట్టడానికినా? లగచర్ల గిరిజన రైతుకు బేడీలు వేసిన ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జైపూర్లో విందులు వినోదాలతోటి జల్సాలు చేసుకుంటూ చిందులు వేస్తున్నారని, ఇక్కడ రైతులకు బేడీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల కేసులో నిందితుడు రైతు ఈర్యా నాయక్ను ఛాతీ నొప్పి రావడంతో అతన్ని సంగారెడ్డి జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో అతనికి చేతికి బేడీలు వేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో ఆనాడు రైతుల భూములను బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ క్రమంలో 9 నెలలుగా జరుగుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా బేఖాతరు చేస్తూ వాళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ఒక కార్యక్రమాన్ని ఒక ప్రహసనంగా చేయాలనుకొని ఆయా గ్రామాల్లోకి పోతే ఆ గ్రామాల్లో ఉండే పేద, చిన్న, సన్నకారు రైతులు, ముఖ్యంగా గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల బిడ్డలు అందరూ మరలబడ్డారు, తిరగబడ్డారు. ప్రభుత్వానికి ప్రజాస్వామికంగా తమ నిరసనను చాలా గట్టిగా, చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సంఘటన జరిగి ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు దాటింది. స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు వరకు నెల రోజుల తర్వాత కూడా నా మీద ఎట్లాంటి దాడి జరగలేదు, దాన్ని దాడిగా పరిగణించకండి అంటూ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు బయటికి వచ్చి వారు నిరసన చెప్పే ప్రయత్నం చేస్తే కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఏం కాలేదు, ఇదో చిన్న సంఘటన అంటూ
ఆయన దాన్ని చాలా హుందాగా జరిగిన సంఘటనని రైతుల మనోభావాలు అర్థం చేసుకుని కలెక్టర్ గారు దాడి జరగనే లేదు అన్న మాట మాట్లాడినారు. కానీ ప్రభుత్వం మాత్రం, రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇదేదో ఆయన పర్సనల్ ప్రెస్టేజ్కి సంబంధించిన అంశం అన్నట్టు, ఆయన కిరీటం ఏదో కింద పడిపోయినట్టు, ఆయన ఏదో రారాజు, నేను చక్రవర్తిని, శాశ్వతంగా తెలంగాణకు నేనే ఈ సామ్రాజ్యానికి అధిపతిని అన్నట్టుగా చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి అదే రోజు దాదాపు 16-17 మంది రైతుల్ని తెల్లారి మా నాయకుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, మాజీ శాసన మండలి సభ్యుడు, సౌమ్యుడు సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారిని ఉదయం పూట వాకింగ్కి పోతుంటే కేబీఆర్ పార్క్ దగ్గర మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 12 నవంబర్ నాడు ఆ రోజు ఈ రైతులందరినీ పోలీస్ కస్టడీలోనే చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. 3rd డిగ్రీ టార్చర్ కూడా చేయడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు స్వయంగా ఆ రోజు మేము సంగారెడ్డి జైల్లో కలిస్తే వాళ్ళు స్వయంగా చెప్పిన మాట, మమ్మల్ని చిత్రహింసలు పెట్టినారు అని. మరి మెజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేదంటే, మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతామన్నారు, మెజిస్ట్రేట్ ముందు చెప్తే మా ఇంటికి పోయి మా ఇంటోళ్ళని కూడా కొడతామన్నారన్న, అందుకే భయమయ్యి మెజిస్ట్రేట్కు చెప్పలేదు అన్నమాట మాట్లాడినారు. కుటుంబ గొడవలతోటి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం గత 3 రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తనకు తన కుటుంబానికి హాని ఉందంటూ ఆయన కుమారుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మనోజ్ పై మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. ఒక ఛానల్ ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కింద కేసు కూడా నమోదైంది. పోలీసుల సూచనలతోటి తన వ్యక్తిగత సిబ్బందిని, బౌన్సర్లను నిన్న సాయంత్రమే మంచు మనోజ్ వెనక్కి పంపించేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంచు మనోజ్ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తన తాజా చిత్రం భైరవం షూటింగ్ కు వెళ్లిపోయాడు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తూ ఉన్నారు. అదితి శంకర్, దివ్య పిళ్ళై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దాయాది దేశానికి తమ జట్టును పంపించేది లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. దాంతో భారత్ లేకుండా టోర్నీ నిర్వహించడం కష్టం కనుక ఐసీసీ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను పీసీబీ ముందుంచింది. అయితే ఈ విషయంలో పాక్ తన వైఖరిని స్పష్టంగా చెప్పడం లేదని, దీంతో టోర్నమెంట్ షెడ్యూల్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇక టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 తేదీల మధ్య జరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇంకో 75 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ కోసం ఇప్పటికే భారీగా డబ్బు చెల్లించిన బ్రాడ్కాస్టర్లు ఆందోళన చెందుతూ ఉన్నాయి. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ త్వరగా ఖరారు చేయాలని ఐసీసీపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక షెడ్యూల్ ప్రకటన మరింత ఆలస్యమైతే టోర్నీలో భారీ మార్పులు జరిగే అవకాశం కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. టోర్నీని ముందు అనుకున్నట్లుగా 50 ఓవర్ల ఫార్మాట్లో కాకుండా T20 ఫార్మాట్లో నిర్వహించే అవకాశం ఉందట. వన్డే ఫార్మాట్లో కాకుండా T20 ఫార్మాట్లో అయితే నష్టం వాటిల్లకుండా ఉంటుందని ప్రసారకర్తలు, కొంతమంది వాటాదారులు కూడా ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తూ ఉన్నారని సమాచారం. టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఇలాగే కొనసాగితే T20 ఫార్మాట్లో మార్చాలని కొంతమంది వాటాదారులు కోరే అవకాశం కూడా ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్కు రాను రాను ఆదరణ కూడా తగ్గిపోతూ ఉండటంతో టోర్నమెంట్ను T20 ఫార్మాట్లోకి మార్చితే వేగంగా, సులభంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఐసీసీ కూడా పునరాలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ పాత బస్తీ అలియాబాద్ డివిజన్ షంపీర్గంజ్ బ్రాంచ్కు చెందినటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అయ్యప్ప స్వామి మాలాధారణలో చదువుతున్నటువంటి 7వ తరగతి విద్యార్థి దుర్గేష్ బాత్రూంకు వెళ్లి వస్తూ ఉండగా అతనిపై 8వ తరగతి విద్యార్థులు కొంతమంది కలిసి దాడి చేయడం జరిగింది. ఇది తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులతో పాటుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు అయ్యప్ప స్వాములు స్కూల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ధర్నా నిర్వహించారు. విద్యార్థి దాడి ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ దాడి చేసిన విద్యార్థులను వేరే బ్రాంచ్కు మార్చడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా దక్షిణ మండలం డీసీపీ స్నేహా మెహ్రా హాజరై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి పోలీస్ పికెటింగ్ నిర్వహించారు. నమస్కారం. ఈరోజు పొద్దున కొంతమంది శ్రీ చైతన్య స్కూల్లో వచ్చి
న్యూసెన్స్ క్రియేట్ చేశారు. అండ్ ఇప్పటి వరకు వెరిఫై చేసినప్పుడు నిన్న ఈ స్కూల్లో ఇద్దరు స్టూడెంట్ మధ్యలో చిన్న గొడవ జరిగింది. గొడవ జరిగిన విషయంతో ఈరోజు కొంతమంది బయట నుంచి వచ్చి కొంతమంది స్టూడెంట్స్కి బెదిరించారు. అట్లాగే మనకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చినప్పుడు లోకల్ SHO ACP చత్రినాక అడిషనల్ ACP నేనే కూడా వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడి వాళ్ళకి అష్యూర్ చేస్తాము దట్ ఎవరైతే ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు, అబద్ధం చెప్తున్నారు, లేకపోతే స్టూడెంట్స్కి థ్రెటన్ చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఈ ఇష్యూ యాక్చువల్లీ చిన్న 2 కమ్యూనిటీ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఉంది. ఇష్యూ యాక్చువల్లీ స్కూల్లోనే సెటిల్ అవ్వాలి. అది స్కూల్ అథారిటీస్ ఇంటర్ కమ్యూనిటీ లేకపోతే చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇద్దరు పేరెంట్స్కు పిలిచి కౌన్సిల్ చేయాలి. కొంచెం ఇష్యూ ఎస్కలేట్ అయినప్పుడు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి అప్పటికప్పుడే ఈ ఇష్యూ మనము కౌన్సిల్ చేయాలి. కానీ కొంచెం ఇప్పటి వరకు పేరెంట్స్ చెప్పిన ప్రకారంగా ఈ స్కూల్ నెగ్లిజెన్స్ లేకపోతే స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు తెలుస్తుంది. ఈ స్కూల్ వాళ్ళకు మనము ఇప్పుడు పిలిచాము. అక్కడ CCTV ఫుటేజెస్ కూడా వెరిఫై చేస్తున్నాము. అన్ని వెరిఫై చేసినప్పుడు ఎవరైతే బయట నుంచి వచ్చి ఈ ఇన్సిడెంట్స్లో పార్టిసిపేట్ అయ్యారు, లేకపోతే న్యూసెన్స్ క్రియేట్ చేశారు, లేకపోతే స్టూడెంట్స్కి బెదిరించారు, వాళ్ళ మీద కేసులు బుక్ చేసి యాక్షన్ తీసుకున్నారు. దెబ్బ ఎంత ఇప్పటి వరకు చూసిన స్టూడెంట్స్కి ఎంత పెద్ద దెబ్బ తగలలేదు, కానీ బెదిరించారు చెప్తున్నారు. CCTV వెరిఫై చేసినప్పుడు ఏదైనా మనము చెప్పొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈ ఫస్ట్ మనము CCTV చూసాం. పేరెంట్స్ నుంచి మనకి ఇప్పటి వరకు అట్లానే కంప్లైంట్స్ రాలేదు. ఇప్పటి వరకు 6 స్టూడెంట్స్ పేరెంట్స్తో అండ్ స్కూల్ వచ్చినప్పుడు కూడా నేను అన్ని పేరెంట్స్తో మాట్లాడాను. వాళ్ళ తరఫు నుంచి అట్లానే కంప్లైంట్స్ రాలేదు. వస్తే మనము వెరిఫై చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గురువారం మీడియా సమక్షంలో రాజీనామా చేశారు. పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడంతో పాటు వివక్షత చూపించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని సైతం నిలువరించలేకపోయారని ఆరోపించారు. కొన్ని ప్రజలకు ఉపయోగపడే పనుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని అభినందించారు. భవిష్యత్ కార్యాచరణ నా ప్రజలు శ్రేయోభిలాషులు నా కార్యకర్తలు సూచనల మేరకు త్వరలోనే ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. వారితో పాటుగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. ఇంతకాలం కూడా రాజకీయాల్లో నా వెన్నంటి ఉండి అనేక పోరాటాల విషయంలో కానీ అలాగే భీమవరం అభివృద్ధి కోసం మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి 2 సార్లు ఎమ్మెల్యే అవ్వడానికి నాకు నా వెంట ఉండి నడిచిన ప్రతి పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు భీమవరం నియోజకవర్గానికి ఎన్నో చేశాను, అది గర్వంగా చెప్పుకోగలను. ప్రతి మంచి పని చేసిన మంచి పని వెనకాల దానికి పెడద్దర తీసి దానికి అవినీతి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గం ఏంటంటే ఒక పేరు మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు వస్తే ఆ పేరును కూడా చూసి తట్టుకోలేక కువిమర్శలు చేసేవాళ్ళని అనేక మందిని చూసాం. అటువంటి వారి విషయంలో ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటువంటి వారి మాటలు వాళ్ళకున్న విలువ ఏంటనేది గ్రహించాలని చెప్పి ఈ సందర్భంలో మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖమ్మం వర్గీకరణతో ఎస్సీలోని అన్ని కులాలకు న్యాయం జరగాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి ఒక్కలగడ్డ సోమచంద్రశేఖర్ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లోని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒక్కలగడ్డ సోమచంద్రశేఖర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ప్రతిష్టంగా అమలు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసి జిల్లాల వారీగా దళిత సంఘాలు మేధావుల నుండి సలహాలు సూచనలు స్వీకరించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర జనాభాలో ఎస్సీలోని 59 ఉపకులాలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతం కల్పించాలన్నారు. ఈరోజు షమీమ్ అఖ్తర్ గారు మన కలెక్టరేట్లో ఎస్సీ వర్గీకరణపై
రకరకాల కుల సంఘాలు వ్యక్తిగతంగాను అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఖమ్మం రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నేనే కాకుండా అనేక మంది దళిత సంఘాల నాయకులు, మేధావులు, పెద్దలు అనేక మంది వచ్చి షమీం అఖ్తర్ గారిని కలిసి వారి యొక్క సలహాలు సూచనలు అందజేయడం జరిగింది. ఇంకా అందజేస్తూనే ఉన్నారు. 2 గంటల వరకే కొనసాగుతుంది ఈ కార్యక్రమం. ముఖ్యంగా షమీం అఖ్తర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక హైకోర్టు మాజీ జడ్జి అయి ఉండి కూడా సామాన్యులైన మాలాంటి వారు ఎంతమంది వెళ్ళినా ప్రతి ఒక్కరితో ఓపికతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాం, మన రిప్రజెంటేషన్ ఏంటి అనేది క్లియర్గా వింటూ దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఆయన వివరించడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఈ యొక్క వర్గీకరణ పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉన్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ముందుగా గౌరవనీయులైన షమీం అఖ్తర్ సాబ్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాధ్య విభాగం నుంచి నేను కొన్ని అందజేయడం జరిగింది. వర్గీకరణలో ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. అన్ని కులాలకు న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి వారి యొక్క జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలి, ఏ ఒక్కరికి అన్యాయం జరగొద్దనే ఆలోచన మేరకు కొన్ని డిమాండ్లని ఆయనకి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ప్రశ్నలు ఆయన అడిగారు, నేను వివరించడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా దానికి సమాధానాలు సంతృప్తికరంగా ఇచ్చారు. నేను ఏదైతే రిప్రజెంట్ చేశానో ఇప్పుడు కేవలం ఆయనకే తెలియడం కాకుండా మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏ అంశాలపై షమీం అఖ్తర్ గారికి నేను రిప్రజెంట్ చేశానో ఇప్పుడు నేను తెలియజేస్తాను, దయచేసి వినండి. రాష్ట్ర జనాభాలో ఎస్సీలలో 59 కులాలకు కూడా వారి జనాభా దామాషా ప్రకారం వారికి శాతాలను కేటాయించారు. దాదాపుగా 2014లో జరిగిన సకల జనుల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో ఉద్యోగాల కల్పనపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం, సీఎం చంద్రబాబు నాయుడు. బాపట్ల జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్. రైతుకు బేడీలు వేసిన ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి, కేటీఆర్. గొడవలు పక్కన పెట్టి షూటింగ్ కు వెళ్లిపోయిన మంచు మనోజ్. T20 ఫార్మాట్ లో ఛాంపియన్స్ ట్రోఫీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.